ఇప్పటికీ కూడా నేను ఫేస్ చేస్తూనే ఉన్నా. ఇంతగా వెళ్ళి 1000 మంది పిల్లలకు చదువు చెప్తున్నా, అయినా కూడా అసంటి భావాలు వస్తున్నాయి. దానికి చిన్న ఉదాహరణ, రీసెంట్గా జనవరి 26 ప్రతి కాలేజీలో ప్రతి స్కూల్లో జరుపుతారు. జరిపిన ప్రతిసారి కూడా అంబేద్కర్ బొమ్మ ఉండదు అక్కడ. మా కాలేజీలో నేను మా ప్రిన్సిపాల్తో పోట్లాడి మరి ఆయనతో ఫైట్ చేసి ఆయన అట్లాంటి గొడవ పెట్టుకుని మరి అంబేద్కర్ ఫోటో పెట్టిస్తున్నా అక్కడ. ఎందుకంటే జనవరి 26 అంటే 100% అంబేద్కర్, అంటే ఆయన గురించే మాట్లాడాలి, ఆయన రాజ్యాంగం, ఆయన రాసిన రాజ్యాంగం గురించే మాట్లాడాలి. అయితే అక్కడ కనీసం అంబేద్కర్ గురించి పాటలు వేయడానికి కూడా వాళ్ళు సుముఖంగా ఉండరు. అంటే మా కాలేజీలో కొంతమంది రెడ్డిలు ఉన్నారు, వాళ్ళకి ఏంటంటే ఆయన రాసిన రాజ్యాంగం వల్ల, ఆయన ఇచ్చిన రిజర్వేషన్ల వల్ల కేవలం ఆయన మాదిగలకే మేలు చేసిండు, మాలాంటి వాళ్ళకి అన్యాయం చేసిండు అనే ఉద్దేశం వాళ్ళ మనసులో ఇప్పటికీ ఉంది. ఆయన ఏ ఒక్కరికూ లాభం చేయలేదు. ప్రతి జాతికి, ప్రతి కులానికి, ప్రతి మతానికి, అందరికీ కూడా సమాన హక్కులు ఇచ్చిండు ఆయన. కాకపోతే అర్థం చేసుకోవడం వాళ్ళు ఏం చేస్తారంటే మనపైన విషయం కక్కుతుంటారు. అదే జరిగిన సంఘటన మా కాలేజీలో నేను అంబేద్కర్ పాట పెట్టాలని చెప్పి పెట్టిస్తున్నా. అది పెట్టిస్తున్నసరికి ఒక వ్యక్తి అందులో రెడ్డి అతను, ఆయన మా కొలీగే, ఆయన నా దగ్గరికి బరాబరా ఉరికొచ్చి ఏందే ఆయన ఏం చేసిండే మాకు, ఆయన పెట్టిన రిజర్వేషన్ వల్ల నాకు ఉద్యోగం పోయింది, నాకు రాక ఎస్సీకి పోయిందనే మాట మాట్లాడిండు. మాట్లాడేసరికి నేను ఒకటే చెప్పిన, నువ్వు రిజర్వేషన్ మేము అనుభవిస్తున్నావు అంటున్నావు, కానీ నువ్వు ఇక్కడ రెడ్డి అయినావు, అగ్రవర్ణాన్ని. అదే ఇంకో రాష్ట్రానికి పోతే అక్కడ నువ్వు దళితుని అవుతున్నావు. కేవలం ఈ రాష్ట్రం కోసం రాయాలని అంబేద్కర్ రాజ్యాంగం దేశం మొత్తం కోసం రాసిన ఆయన. అది గుర్తుపెట్టుకొని మాట్లాడండి. ఒకవేళ రిజర్వేషన్ తీసేద్దాం, ఆయన అన్న మాట అది, రిజర్వేషన్ ఉండొద్దు, తీసేద్దాం. ఆస్తులు, అంతస్తులు, ఫ్యాక్టరీలు అన్ని, ప్రతిదీ, ఉద్యోగాలు అన్నీ కూడా సమానంగా పంచుదాం, తేడా లేకుండా అందరికి సమానంగా పంచుదాం. అప్పుడు ఈ రిజర్వేషన్లు తీసేద్దాం అనే మాట మాట్లాడిన నేను. పోయిండు.